కీర్తన రాసిన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే దేవుడు ఈరోజు మందిరం గురించి నేను మాట్లాడుతున్నా. మందిరములో, నూతన మందిరంలో మనం జరిగించుకుంటున్న మొట్టమొదటి ఆరాధన. అయ్యా, నేను బ్రతుకు దినములన్నీయు, ఈ కీర్తనాకారుడు మాట్లాడుచున్న మాట, నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపా నీ క్షేమములే నా వెంటవు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటున్నా. అంటే ఈరోజు ఈ వాక్య భాగం అనేది మన జీవితంలో స్థిరపరచబడాలి. ఈరోజు మనం మందిరంలోకి వచ్చామంటే మన శక్తిని బట్టి కాదు, మన సామర్థ్యాన్ని బట్టి కాదు. మందిరంలోకి వచ్చామంటే కేవలము దేవుని యొక్క కృపను బట్టే మనం మందిరంలోకి వచ్చాం. ఈరోజు చాలామంది మందిరానికి రావాలని అనుకుంటున్నారు, కానీ వారి వ్యక్తిగత పనులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి, సంఘ వాతావరణాన్ని బట్టి, సమాజంలో ఉన్న స్థితిగతులు బట్టి వారు ఇంటి దగ్గరే కూర్చోగలుగుతున్నారు, కానీ మందిరంలోనికి రాలేని వారుగా ఉన్నారు. కానీ ఈరోజు మనం మందిరంలోనికి రాగలిగాము అంటే అది కేవలము దేవుని కృప. పాత నిబంధన కాలంలో చాలామంది మందిరాన్ని ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు. అంటే అక్కడ గోడలు ప్రతిష్ఠించడం కాదు, మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారో అక్కడ దేవుని యొక్క మహిమ అనేది దిగి వచ్చింది. అట్లాగే ఈరోజు మనము ఈ చర్చి గోడలను ప్రతిష్ఠించడం లేదు, ఈ యొక్క యంత్ర పరికరాలను మనము ప్రతిష్ఠించడం లేదు, కానీ ఈ మందిరాన్ని, మన యొక్క హృదయాల్ని దేవునికి కనుక మనము ప్రతిష్ఠించగలిగినట్లయితే ఎక్కనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చునుగాక. ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపా నీ క్షేమములు నా వెంట వచ్చును అంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనములో ఇక్కడ ఆరాము సైన్యము కనబడుతుంది. ఈ ఆరాము సైన్యము ఈ సమరయ పట్టణాన్ని అంతటిని కూడా ఏం చేసిందంటే చుట్టుముట్టేసేసింది. అలా చుట్టుముట్టడం వల్ల ఏమైంది, ప్రజలైన వారు ఆకలితో ఉన్నవారుగా ఉన్నాం. తీవ్రమైన కరువు అనేది 2వ రాజులు 6:25లో కనబడుతుంది. తీవ్రమైన కరువు అనేది కనబడుతుంది. స్థితిగతులు అనేవి చాలా దారుణంగా ఉంది. ప్రజలైన వారు నిరాశలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఎందుకు మా జీవితంలో ఈ యొక్క పరిస్థితిని అనుమతించాడు అని వారు బాధపడుచున్న వారుగా ఉన్నారు. కానీ వారికి తెలియకోకుండానే దేవుడు అదే సమయంలో ఆ బిడ్డలైన వారి కోసం, ఆ జనాంగం కోసం దేవుడు పనిచేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని స్థితిగతులు ఉంటాయి. అవి కరువుతో కూడుకున్నవిగా ఉంటాయి, అవి వేదనతో కూడుకున్నవిగా ఉంటాయి, అవి ఆశ లేనట్లుగా ఉంటాయి, మనల్ని ఒక చోట నిస్సహాయంగా కూర్చోబెట్టినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుచున్న మాట, ఈ మందిరము ద్వారా నీకు తెలియకోకుండానే దేవుడు నీ పక్షంగా పని ప్రారంభించాడు. ఇక్కడ ఆరాము సైన్యము ఆ దేశాన్ని చుట్టుముట్టింది, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అక్కడ కరువు అనేది వచ్చింది. వారి స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు, కానీ దేవుడు తెలియకోకుండానే వారి పక్షంగా పనిచేస్తున్నాడు. ఏ శత్రు సైన్యం అయితే చుట్టుముట్టిందో అక్కడ వారికి గుర్రాల శబ్దాన్ని వినిపించిన వాడుగా ఉన్నాడు, రథాల శబ్దాన్ని వినిపించిన వాడుగా ఉన్నాడు, సైనికుల శబ్దాన్ని వినిపించిన వాడు ఉన్నాడు, ఆ యొక్క ఆయుధాల శబ్దాన్ని వినిపించిన వాడుగా ఉన్నాడు. సైనికుల యొక్క గుండెల్లో ఏం బయలుదేరిందంటే రైళ్లు పరిగెట్టాయి. అమ్మో, గుర్రాల శబ్దం, రథాల శబ్దం, ఇంత భేకర శబ్దం వస్తుందంటే ఎంత విస్తారమైన సైన్యం మమ్మల్ని వెనక్కి దండెత్తుకుని వస్తుందని వారి గోడారాలన్నిటిని కూడా విడిచిపెట్టేసి వారు దూరంగా పారిపోయారు. ఆ గుడారాల్లో ఏముందంటే ఆహారం ఉన్నది, సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. ఇప్పుడు దేవుడు అదే ప్రాంతంలో 4 కుష్ఠరోగుల్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. ఈ 4 కుష్ఠరోగులకి ఒక ఆలోచన, దేశంలో విపరీతమైన కరువు ఉంది, ఈ కరువులో మనం చనిపోవడం ఇష్టం లేదు, మనము శత్రు దేశం యొక్క గుడారాల దగ్గరికి వెళదాం, అక్కడికి వెళ్ళినప్పుడు బ్రతికితే బ్రతుకుతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, కానీ ఒకవేళ బ్రతికితే మనకి ఆహారము దొరుకుతుంది అని వారు ఏం చేశారంటే తెగించి వారు ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. అలా తెగించి వారు ముందుకు వెళ్ళడం వలన ఏం జరిగింది, అక్కడ వారికి గుడారాల్లో సమృద్ధి అయిన ఆహారం అనేది కనబడింది.
వారు తిన్నారు, తృప్తి పొందారు. అంతటితోనే ఆగలేదు. వారు ఏ కరువునైతే అనుభవించారో అదే కరువు ఎవరైతే అనుభవిస్తున్న వారు ఉన్నారో వారందరికీ ఈ సమాచారాన్ని వారు చేరవేసిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ సమాచారము వారికి చేరవేయబడిందో తీవ్రమైన కరువుతో ఉన్న ఆ ప్రజలైన వారు ఏం చేశారంటే ఆ కరువు నుంచి తప్పించుకున్న వారుగా ఉన్నారు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం మనము చూసుకున్నట్లయితే మనము చేయనది నేటి దినమున శుభవర్తమానము కలిగిన దినము, తెల్లవారు వరకు మనము ఇక్కడ ఉండనీడలా ఏదో ఒక అపాయము సంభవించును గనక సంగతి తెలియజేద్దాం. అంటే ఇక్కడ చూసారా, ఈ ప్రజలైన వారు ఈ కుష్ఠరోగులు వెళ్ళారు. శుభ సమాచారాన్ని ఎవరికి తెలియజేస్తున్నారు? ఆకలితో ఉన్నవారికి, అలమటిస్తున్న వారికి, చంటి బిడ్డల్ని పంచుకొని కోసుకొని తింటున్న తల్లులైన వారికి సమాచారం. ఇదిగో ఈరోజు నీ చంటి బిడ్డను ఆహారంగా చేసుకుని తిందాం, ఈరోజు నీ బిడ్డను కోసుకుని తిందామన్న తల్లులైన వారికి ఈ శుభ సమాచారము ఆ కుష్ఠరోగులు అందించారు. ఈరోజు మన జీవితంలో కూడా మన పరిస్థితి ఎలాగుంటుందంటే కొంత వేదన భరితంగా ఉంటుంది, ఆశ లేనిదిగా ఉంటుంది, నిరాశాపూరితంగా ఉంటుంది. కానీ నువ్వు ఎంత నిరాశలో ఉన్నావో దేవుడు నీకు తెలియకోకుండా అంతగా పనిచేస్తున్నాడు. వారు అనుకుంటున్నారు వారి ప్రార్థనలు ఏమైపోయాయి, వారి విశ్వాసం ఏమైపోయింది, వారి యొక్క విశ్వాసం తగ్గ పనులు ఎందుకు కనపడడం లేదు. కొన్ని ప్రార్థనలు కనబడకపోవచ్చు, కొన్ని సమయాలు ఆలస్యమై ఉండవచ్చు, కొన్ని ప్రణాళికలు నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట నీకు తెలియకోకుండానే దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నవాడుగా ఉన్నాడు. నిజముగా నీవు ఆయన గనక నమ్మినట్లయితే ఆ రోజు ఆరాము సైన్యానికి వ్యతిరేకంగా దేవుడు వీరికి తెలియకోకుండా ఎట్లాగైతే గుర్రాల శబ్దము, రథాల శబ్దము వినిపించి విస్తారమైన ఆహారాన్ని కరువు గల ప్రాంతంలోకి నడిపించాడు. వాస్తవంగా ఇది తీవ్రమైన కరువులో ఉంది. కరువులో ఉన్నప్పుడు శత్రు సైన్యము చుట్టుకొట్టింది. ఈ శత్రు సైన్యము వచ్చినా రాకపోయినా కరువుతోనే నశించిపోయేవారు. కానీ శత్రు సైన్యాన్ని దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? నువ్వు ఎప్పుడో చేసిన ప్రార్థన ఉంది, ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం ఉంది, ఎప్పటి నుంచో ఉన్న నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే శత్రువునికి వ్యతిరేకంగా పంపించడం ద్వారా, శత్రువు ద్వారా దేవుడిని పోషించడానికి శత్రువుని ఎద్దకు పంపించాడు. హల్లెలూయా. అందుకే నా శత్రువు నువ్వు నాకేం సిద్ధం చేశావు? భోజన బల్ల సిద్ధం చేసావు. ఒకరోజు మన జీవితంలో శత్రువును దేవుడు లేపాడు అంటే ఆ శత్రువు ద్వారా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. నీకు తెలియకోకుండా దేవుడు నీ శత్రువు ద్వారా తన పనిని నీ పక్షంగా జరిగించునుగాక. అందుకే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. అంటే వీరి బలము కాదు, వీరి శక్తి కాదు, వీరి ప్రయత్నము కాదు, దేవుని కృప మాత్రమే వారికి ఏం తీసుకొచ్చింది? ఆహారాన్ని తీసుకొచ్చింది. కరువు నుంచి వారికి ఆ యొక్క విడుదలలోకి నడిపించింది. కృపను గురించి నేను మాట్లాడుచున్నా. మనము కూడా ఈ ప్రాంతంలో మందిరం కట్టుకుందాం అనుకున్నాం, ఆరాధన చేద్దాం అనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఎవరో ఒకరు చెప్పారు స్థలము అమ్మబడుతుందని. ఆ పెద్ద ఆయన అన్నారు, ఇదిగో మందిరానిక అయితే స్థలము తక్కువ రేటుకే ఇస్తాను అన్నా. ఆ రోజు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి స్థలాన్ని మందిరానికి ఇవ్వగలుగుతారా అని రాత్రి చాలా రకాలైన ఆలోచనలు. అయినా సరే ఆ స్థలము యజమాని ఏం చేశారు? ఇది దేవుని మందిరానికి స్థలాన్ని అమ్ముతున్నాను, తక్కువ ధరకే నేను అమ్ముతాను అని చెప్పి ఆ స్థలం యజమాని ఏం చేశారంటే ఉన్న ధర నిమిత్తము భూమిని అమ్మిన వారుగా ఉన్నా. మనం ఆశతోనో ప్రార్థనతోనో మనం ఎప్పటి నుంచో ఉన్నాం, ఎప్పటి నుంచో చేసిన ప్రార్థనలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్న ఆశ ఉంది, ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే స్థలం యొక్క యజమాని యొక్క హృదయాన్ని కదిలించింది, మన యొక్క ప్రయత్నాలు ఫలవంతంగా మార్చింది. దేవుడు ఇక్కడ మనకి ఏమర్చాడు? స్థలాన్ని అమర్చాడు. స్థలాన్ని అమర్చిన తర్వాత నిర్మాణాన్ని మనం మొదలుపెట్టాం. ఇది మన వల్ల అవుతుందా? ఇది మన శక్తికి మించింది, ఇది మనం చేయగలుగుతామా అని కొన్నిసార్లు ఆటంకాలు వచ్చాయి, కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి.
అయినా సరే మేము మాత్రం విశ్వాసంతో ప్రయాణం చేశాం. అయ్యా, నీ చిత్తం ఏమైందో, మేమైతే మా ఘనత కోసం నిర్మాణం కట్టడం లేదు, నీ మహిమ కోసం, నీ రాజ్య వ్యాప్తి స్థాపన కోసం మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాం. మేము ఆగిపోయామంటే అది మాకు అవమానం కాదు ప్రభువా, మేము ఆగిపోయామంటే నీ రాజ్య వ్యాప్తికి అది ఆటంకంగా ఉంటుందని మేము ప్రార్థన చేసుకున్నాం. అట్లాగే అనేక మంది మందిర నిమిత్తము ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలు ఫలిస్తున్నాయా అన్నట్లు కనిపించాయి. ఏదో ఒక ఆటంకం, అనుకోని ఆటంకం ఆగిపోయింది. నిరాశ వచ్చింది, ఎన్నో ఆశలు కూలిపోయినట్లు కనిపించింది. అయినా సరే మరలా దేవుడు మనల్ని శక్తితో నిలిపాడు, మరలా దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు, మరలా దేవుడు మనకు ఆశను ఇచ్చాడు, మరలా దేవుడు మనల్ని మందిరములో నిలబెట్టిన వాడిగా ఉన్నాడు. అలా నిలబెట్టి మనం ముందుకు నడిపిస్తున్నాడు. ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఇది మన ప్రయత్నం వల్ల కాదు, ఇది మన శక్తి వల్ల కాదు, ఇది కేవలము దేవుని కృప వలనే సాధ్యమైంది. అందుకే నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చిన. అంటే దేవుని కృప లేనిదే మనం ఇటువంటి ఘనమైన కార్యాన్ని జరిగించలేం. ఆయన కృప మాత్రమే ఈరోజు ఇక్కడ ఈ ఘనమైన కార్యాన్ని జరిగించేలా చేసింది. ఎప్పుడైతే మనం నిర్మాణం మొదలుపెట్టామో కొంతమంది సిమెంట్ ఇచ్చారు, కొంతమంది సొమ్మిచ్చారు, కొంతమంది ఆ యొక్క నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి మెటీరియల్ కంకర యొక్క విషయంలోనూ ఇసుక యొక్క విషయంలోనూ చాలామంది వారు ఏం చేశారంటే వారి ప్రేరేపణ కొలది వారు ముందుకు వచ్చిన వారు ఉన్నారు. తల ఒక చెయ్య ఏ ప్రాంతం వారు నిర్మాణం కట్టుకుంటున్నారంటే వేరే సంఘం వారు ఇదిగో ఈ సంఘం వారికి మనము ఎంతో కొంత ఆర్థికంగా ఉండాలి అన్నారు. వాస్తవంగా అయితే మనలో ఏమనుకున్నా అంటే సంఘాలన్నింటినీ ఎంతో కొంత అడుగుదాం అనుకున్నా, కానీ దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అనుకున్నట్లుగా అడగక ముందే అక్కర్లు ఎరిగిన దేవుడు వారి మనస్సులను వారి హృదయాల్ని దేవుడు తెరిపించిన వాడుగా ఉన్నాడు. మన అడగకుండా ఇదిగో మందిర నిమిత్తము బాగా ప్రయాసపడుతున్నారు, ఇదిగో మీ సొమ్మును మా సొమ్మును మందిరములోకి వాడండి, అది మా బిడ్డలకు ఆశీర్వాదము, దేవుని మనకి మహిమ అని మనం అడగకపోయినా అవసరతను గుర్తించి దేవుడే వారిని మందిర నిమిత్తమై ఆర్థికపరమైన సహాయము పంపించిన వాడుగా ఉన్నాడు. ఇది మన తెలివి కాదు, ఇది మన జ్ఞానము కాదు, కేవలము దేవుని కృపే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని కృపను బట్టి మనం ఈరోజు మందిరంలో కూర్చున్నాం. ఈ మందిరంలో చాలా మంది అడుగు పెట్టాలని, ఈ మందిరం యొక్క ఆరాధనలో ఏకీభవించాలనుకున్నారు, కానీ మనకు మాత్రమే దేవుడు ఈ స్థలములో ఆరాధించే కృప అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసంతో చిన్న అడుగు అనేది మనం వేసిన వారుగా ఉన్నాం. మన విశ్వాసంతో చిన్న అడుగు వేసినప్పుడు దేవుడు మన పక్షంగా ఈ కార్యక్రమం నిమిత్తము 1000 అడుగులు నిర్మాణ నిమిత్తం వేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనము చూడకపోయినా దేవుడు ఈ స్థలం పక్షంగా పనిచేశాడు. ఆలస్యమైనా కూడా దేవుడు సమయం ఎప్పుడు కూడా సరి అయిన సమయమే. ఈ సమయంలో దేవుని యొక్క ఆరాధన జరిగించాలని దేవుని యొక్క ప్రణాళికలో బాగుంది. మనం ఎప్పుడో పోయిన సంవత్సరం మనము ఓపెన్ చేద్దాం అనుకున్నాం, ప్రతిష్ఠ చేద్దాము, కానీ ఆలస్యమైంది. కానీ ఆలస్యమైన అది దేవుని సమయము. ఎవరి సమయం అండి అది? దేవుని సమయం. మనము భయపడ్డాం కొన్ని విషయాల్లో, భయపడినా కూడా దేవుడు ఈ స్థలములో ఆరాధన నిమిత్తము ఒక గొప్ప మార్గాన్ని సిద్ధం చేశాడు. కారణం ఏమిటంటే అది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. కృప మాత్రమే ఈ స్థలములో గొప్ప నిర్మాణం అనేది దేవుడు జరిగించేలాగా చేశాడు. ఇక్కడ దేవుని మందిరం గురించి మాట్లాడు. నేనైతే ఆయన అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే ఈరోజు మనము మందిరములోకి ప్రవేశించాం అంటే గోడలతో కట్టిన ఈ యొక్క నిర్మాణంలోకి ప్రవేశించడం కాదు. మందిరము అంటే మందిరములోకి ప్రవేశించాము అంటే దాని అర్థము దేవునితో సంబంధం కలిగి ఉండడానికి వస్తున్నామని అర్థం. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరంలోకి వచ్చావంటే దాని అర్థం ఏదో ఈ 4 గోళ్ల మధ్య ఒక సీలింగ్ ఫ్యాన్ కింద ఒక దైవ సేవకుడు చెప్పే మైక్ యంత్రం ద్వారా వచ్చే మాటలు వినడానికి కాదు. ఈ మందిరంలోనికి నువ్వు వచ్చావంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావని, దేవునితో ఉన్న సంబంధాన్ని నీవు తిరిగి బలపరచుకోవడానికి, మరింతగా దేవునితో సంభాషించడానికి మనం ఏం చేసామంటే ఈ మందిరంలోకి వచ్చిన వారుగా ఉన్నాం. హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి తిరిగి వచ్చిన వారుగా ఉన్నారు.
అలా తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? వారికి ఒక గొప్ప బాధ్యత ఉంది. ఏమిటి? పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించే బాధ్యత. కానీ వారు ఏం చేస్తున్నారు? ఇళ్ళు నిర్మించుకుంటున్న వారుగా ఉన్నారు, సౌఖ్యం చూసుకుంటున్న వారుగా ఉన్నారు, పొలాలు పండించుకుంటున్న వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 1వ అధ్యాయము 6వ వచనం, మీరు చాలా విత్తారు కానీ కొంచెమే పండింది. మీరు తింటున్నారు కానీ తృప్తి లేదు. మీరు సంపాదిస్తున్నారు కానీ అది ఏం చేయటం లేదు, నిలవడం లేదు అంటున్నాడు. ఇంకొంచెం 9వ వచనము, మీరు ఎదురు చూచారు కానీ కొంచెముగానే పండెను. అంటే ఇక్కడ ఏం జరిగింది? మందిరాన్ని విడిచి, అంటే మన హృదయంలో దేవునికున్న స్థానాన్ని పక్కన పెట్టి లోకంలోని విషయాలు మనం పక్కన పెట్టాం, ఎంచుకున్న వారుగా ఉన్నాం. ఇక్కడ మందిరము అంటే ఏదో అనుకోకుండా కానీ ఏదో ఆచారపూర్వకంగా కానీ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడం కాదు. మందిరము అంటే దేవునితో ఇక్కడ సంబంధం కలిగి ఉండడం. నిజంగా ఇక్కడ నువ్వు వచ్చావు, ఈరోజు దైవ సేవకుడు ఏ వాక్యం చెప్తాడా, లేకపోతే ప్రజలైన వారు అందరూ మందిరంతో ఎట్లా నింపబడి ఉంటుందా, మనకు ఆశ నీలో ఉంటుంది. కానీ అంతకంటే బలమైన ఆశ ఏమిటో తెలుసా? ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్మాణం చేయబడిన మందిరంలోకి మొట్టమొదటి ఆరాధనలో దేవుడిని నడిపించి కృపించాడు. ఈరోజు నేను దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం వినగాలి, దేవుని రూపాన్ని చూడగలగాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలి, దేవుని యొక్క సన్నిధి శక్తి చేత ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలని అని ఎంతమంది మనము ఆశ కలిగిన వారుగా ఉన్నాం. నిజంగా నీవు ఈ ఆశ కలిగినట్లయితే నీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెరలోంచి తిరిగి వచ్చినా కూడా మందిరములో వారి ప్రాముఖ్యతను పక్కన పెట్టి, అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని వారు పక్కన పెట్టి కొన్ని విషయాలు వారు ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి తింటున్నా తృప్తి లేదు, తాగుతున్నా దప్పిక తీరడం, ఇల్లు కట్టుకుంటున్నా క్షేమంగా ఉండలేకపోతాం, సంపాదిస్తున్నా నిలవడం లేదు. ఎందుకంటే దేవునితో సంబంధము సరిగా లేదు. కాబట్టి యేసుకేలు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, 5వ వచనం చూసుకున్నట్లయితే, నరపుత్రుడా, యెహోవా నాకు చెలవీగా తేరి చూచి తిని, ఉత్తరం వైపున బలిపీఠము గుమ్మము లోపల నా విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నేను చేయదాన్ని నువ్వు చూచున్నావు కదా, ఆ పరిశుద్ధ స్థలమును విడిచిపోనట్లుగా చేయు హేయ కృత్యములు. అంటే ఇక్కడ చూసారా, మొదటిగా ఇశ్రాయేలు ప్రజలు గురించి మాట్లాడుతున్నాడు. వారు దేవునితో సంబంధం అనేది సరిగ్గా లేదు, మిగతా అన్ని విషయాల్లో బాగున్నారు, అందుకే వారు ఏం చేసినా ప్రయోజనం లేదు. మందిరం అంటే ఏంటో చెప్తున్నా. మందిరం అంటే దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండడం. 2, మందిరము అంటే ఇక్కడ చక్కటి నిర్మాణం జరిగింది, మందిరం పైకైతే బాగుంది, కానీ లోపల దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరములు ఏమున్నాయంట? హేయ కృత్యములు కనపడుచున్నాయి, మందిరములు ఇంకా దురాచారాలు కనపడుతున్నాయి, మందిరములో ఇంకా విగ్రహములు కనపడుచున్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా, నేను పైన ఉన్న మందిరం గురించి మాట్లాడడం లేదు, లోపల ఉన్న మీ యొక్క హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాను. మీ హృదయములో మీకు ఇంకా ఏమని అంటే దురాలోచనలు కనపడుచున్నాయి. మందిరం అంటే ఏమిటి? మన మందిరంలోకి వచ్చినప్పుడు పై రూపాన్ని దేవుడు చూడడం లేదు, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన హృదయము దేవునితో ఉన్న సంబంధాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. మనం ఈరోజు మందిరంలోకి వచ్చినప్పుడు మన హృదయము దేవునితో ఉన్న సరి అయిన సంబంధం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సరి అయిన సంబంధము, నీ హృదయము దేవునితో ఉండాలి. అది దురాలోచన కలిగి ఉన్నట్లయితే, వ్యతిరేకమైన ఆచారాలు కలిగి ఉన్నట్లయితే సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండవు. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనము, ఇక్కడ మీరు మీ హృదయము దేవుని యొక్క మందిరం అని మీరు ఎరగరా, మీరు దేవుని మందిరమై ఉన్నారు అంటున్నారు. మీరు హృదయమే దేవుని యొక్క
ఆలయము అని అంటున్నవారుగా ఉన్నారు. మరి ఈరోజు మన హృదయము దేవుని యొక్క ఆలయంగా మార్చబడినట్లయితే ఈ ఆలయములు ఏముండాలంటే దేవుని యొక్క సన్నిధి ఉండాలి. ఇట్లాగే ఒక ప్రాంతంలో చక్కటి మందిరాన్ని నిర్మించారు. చాలా గొప్ప మందిరం నిర్మించిన వారు ఉన్నారు. ఆ మందిరం యొక్క శోభను కానీ నిర్మాణాన్ని కానీ చూసి చాలామంది మాట్లాడుతున్నారు. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడ వాక్యాలు వినబడుతున్నాయి, అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ ఏం జరిగింది? కొన్ని దినాలు అయిన తర్వాత అక్కడ ఆ మనుషుల్లో ఏ మార్పు కనపడలా. అక్కడ ఉన్న పెద్ద ఆయన అన్నాడు, మనము మన చేతులతో మందిరాన్ని నిర్మించాం, కానీ మందిరం మనల్ని ఇంకా నిర్మించలేదు. మన చేతులతో అయితే మందిరాన్ని నిర్మించాం, కానీ మందిరం మనల్ని ఇంకా నిర్మించలేదు అనగానే వారికి సిగ్గనిపించింది. వెంటనే ఇప్పుడు మందిరంలోకి వచ్చారు. ఎప్పటిలాగా వీరు ప్రార్థన చేయడంలా, ఎప్పటిలాగా వీరు ఆరాధన చేయడంలా. అనేక మంది యవ్వన తరము మోకాళ్ళు ఊని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. అనేక మంది వృద్ధ తరము విశ్వాసంతో రాబో తరాల యొక్క భవిష్యత్తు గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ మాట వారి యొక్క హృదయాలను తాకిందో అప్పటి నుంచి జరిగే ప్రార్థనలు, అప్పటి నుంచి జరిగించబడే వాక్యపు ఆ యొక్క ప్రకటనలు, అక్కడి నుంచి జరిగే ఆరాధనలు చేస్తుంటే వారి యొక్క హృదయాలను దేవుడు కట్టడం ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వారి హృదయాలు దేవుని చేత కట్టబడ్డాయో అంతకు ముందు వారి చేతులతో గొప్ప మందిర నిర్మాణం చేశాడు. ఇప్పుడు దేవుడు వారినే మందిరాలుగా మార్చేశాడు, కదిలే మందిరాలుగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఆ ప్రాంతంలో కట్టిన మందిరాన్ని, ఆ మందిరం యొక్క శోభను గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ మందిరం వారి జీవితాలను ఎప్పుడైతే కట్టిందో ఆ కదిరే మందిరాల గురించి ఆ ప్రాంతం, ఆ గ్రామంలోని వారందరూ కూడా మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మన చేతులతో మందిరాన్ని కట్టాం, ఇక్కడ దేవుడు మన జీవితాలను కట్టునుగాక, మన హృదయాలను కట్టునుగాక. దేవుడు మనల్ని ఒక కదిలే మందిరాలుగా మార్చివేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మందిరం గురించి మాట్లాడుతున్నాను. మందిరం గురించి కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదిగో నేనైతే కృపాక్షేమమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ మందిరములో ప్రవేశించదును అంటున్నాడు. అంటే కృపాక్షేమం బట్టి ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చామంటే ఇది మన హక్కు కాదు. దేవుని సన్నిధానంలోకి వచ్చామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. నేనైతే కృపను బట్టి, నీ క్షేమాన్ని బట్టి నేను మందిరంలోకి వచ్చా. 3 విషయాలు చెప్తున్నా మందిరంలో. మొదటిగా 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో మనం చూసుకుందాం. ఇక్కడ ఒబేదేము ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటిలో ఉన్న నిబంధన మందసము కనబడుచు ఉన్నది. అయితే నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నారు. నిబంధన మందసాన్ని తీసుకొస్తుంటే ఉజ్జా అనే వ్యక్తి ఆ నిబంధన మందసాన్ని తాకాడు. తాకిన వెంటనే ఏమైపోయిందో తెలుసా? అక్కడికక్కడే ఆ ఉజ్జా అనే వ్యక్తి చనిపోయిన వాడుగా ఉన్నాడు. మందసం ఎక్కడ పెట్టారు? ఒబేదేము ఇంట్లో పెట్టిన వారుగా ఉన్నారు. ఒబేదేము ఏమైనా గొప్పవాడా? అతడేమైనా రాజా? లేదు, కేవలం ఒక సామాన్యమైన మనిషి, సామాన్యమైన కుటుంబము. కానీ అతని ఇంటికి ఏమి వచ్చింది? దేవుని సన్నిధి వచ్చింది. 3 నెలలు ఒబేదేము ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నది. ఎప్పుడైతే ఒబేదేము ఇంటిలో 3 నెలల దేవుని సన్నిధి ఉందో ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఆ ఇంటిలో దేవుని యొక్క సన్నిధిని గురించి జనులైన వారు మాట్లాడుకుంటున్నారు. దేవుని సన్నిధిని బట్టి ఒబేదేము ఆశీర్వదించబడ్డాడు, అతని ఇల్లు ఆశీర్వదించబడిందని దావీదు గుర్తించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒబేదేము ఇంటిలో దేవుని సన్నిధి ఉండడానికి ఆయన ఏమైనా గొప్పోడా? ఆయనకి ఏమైనా పలుకుబడి ఉన్నదా? లేదే, కేవలము దేవుని యొక్క కృపే ఒబేదేము ఇంటిలో దేవుని యొక్క సన్నిధి అనే నిబంధన మందసం ఉండేలాగా ఆ ఇల్లు ఆశీర్వదించబడేలాగా చేసింది. ఈరోజు మన యొక్క అర్హతను బట్టి కాదు, మన యొక్క స్థాయిని బట్టి కాదు, మన యొక్క స్థితిని బట్టి కాదు, దేవుని యొక్క కృప మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. భయభక్తి అంటే భయము కాదు. ఇక్కడ భయభక్తి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పవిత్రతను గౌరవించడం. ఒబేదేము దేవుని యొక్క పవిత్రతను గౌరవించిన వాడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. సామాన్యుడి ఇంటికి దేవుని యొక్క కృప ఏ విధంగా దీవించిందో మనం అర్థం చేసుకున్నాం.
మందిరంలోకి మనం ఎట్లా ప్రవేశించగలుగుతామంటే దేవుని యొక్క కృపను బట్టి. రెండవది మనం చూసుకున్నట్లయితే లేవి కాండము 10వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నాదాబు అబీహు అను వారు కనపడుతున్నారు. వీరిద్దరూ కూడా యాజకులు, దేవుని సన్నిధానములో వారు ఉన్నవారుగా ఉన్నారు. అయితే ఏం జరిగింది? వారు దేవుని సన్నిధానంలోకి రావలసిన విధముగా, తేవలసిన విధముగా తీసుకురాకోకుండా ఒక అన్య అగ్నిని వారు తీసుకొచ్చిన వారుగా ఉన్నారు. అంటే మందిరంలోనికి రావాల్సిన విధంగా రాకోకుండా, అంటే భయభక్తులతో మనం రాకోకుండా అన్యమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము దేవుని కృపను బట్టి మందిరంలోకి వస్తున్నాం. కానీ మందిరంలోకి వచ్చే మేము ఒబేదేమో అబీహు అని వారు యాజకులే, కానీ తేవలసిన అగ్నిని మందిరంలోకి తీసుకురాలేదు, అన్య అగ్నిని తీసుకొస్తున్నారు. మరి మందిరంలోకి మనం ఎట్లా వస్తున్నాం? అన్యపరమైన అగ్నిని మనము తీసుకొచ్చినట్లయితే వారి విషయంలో దేవుడు ఏదైతే జరిగించాడో మన విషయంలో కూడా దేవుడు అదే జరిగిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధానంలో మనం ఎట్లా వస్తున్నాం? నువ్వు మందిరముకు పోవచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తనను అంటే అన్య అగ్నిని మనం తీసుకురాకూడదు. మన ప్రవర్తన మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది అన్నదే ముఖ్యము. ఇంకొంచెము లోతుగా మనం మాట్లాడు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నయమాను అనే వ్యక్తి కనబడుచున్నాడు. ఈ నయమాను అనే వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? దైవ సేవకుడి దగ్గరికి వెళుతున్నవాడుగా ఉన్నాడు. అలా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళే క్రమములో అతను ఏమనుకున్నాడు? నేను ఆ ఇంటికి వెళ్ళా కాబట్టి ఆ ఇంట్లో ఉన్న దైవ సేవకుడే స్వయంగా నా దగ్గరికి వచ్చి నీకేమైంది, నీకెందుకు కుష్ఠరోగం కలిగింది, ఆయన చేయబట్టుకుని ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ బయటికి రాకోకుండానే వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఇతను ఏమన్నాడు? నేను ఇంతటి అధికారిని, ఇంతటి స్థాయి కలిగిన వాడిని వస్తే ఆయన ఏమిటి బయటకు కూడా రాకోకుండా నోటి మాట సెలవిచ్చి యోర్దానులో మునగమంటాడు. అతను ఆళ్ళలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది, అతనిలో ఏమొచ్చిందంటే అహంకారం వచ్చింది. అంటే దేవుని సన్నిధానానికి మనం సమీపించినప్పుడు నా అంతస్తు ఏమిటి, నా స్థితి ఏమిటి, నా స్థాయి ఏమిటి, నేను ఎంతటి ధనవంతుణ్ణి, నేను ఎంతటి పదవి కలిగిన వాడిని, ఎంతటి పరపతి కలిగిన వాడిని అని దేవుని సన్నిధానంలోకి వచ్చి నేను అహంకారాన్ని చూపించడము కాదు. దేవుడు మందిరాన్ని ప్రేమించి అక్కడ ఒక సేవకుడు నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఆ సేవకుడి మాటను దేవుడు రూఢీపరుస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ మాట చొప్పున మనం వినయము చూపువారుగా ఉండాలి. ఈ వ్యక్తి అహంకారంతో వెళుతున్నాడు. కానీ ఆ యొక్క నయమాను దగ్గర ఉన్న సేవకుడు ఏమంటున్నాడు? అయ్యా 10,000 మందికి భోజనం పెట్టమంటే పెట్టవా? 1,00,000 రూపాయలు కానుగ్యమంటే ఇవ్వా? ఆయన ఏమి అడగలేదు కదా, 7 మార్లే కదా మురగమన్నాడు అని అతని యొక్క ఆలోచన మారుస్తున్నాడు. ఈరోజు అనేక మంది అహంకారంతో మందిరంకి వస్తూ ఉంటారు. నాకు సరి అయిన మర్యాద చేయడంలా, నాకు సరి అయిన గౌరవం ఇవ్వడం లేదు అన్న మనసు మనలోకి రావచ్చేమో. కానీ నయమాను దగ్గర ఉన్న సేవకుడు అంటండి అతని అహంకారాన్ని ఇంకా పెంచేది వైపుగా కాకుండా ఆ సేవకుడు అంటండి దీనత్వం వైపు నడిపించిన వాడుకున్నాడు. ఈరోజు మనం మందిరానికి వచ్చామంటే ఎదుటి వారిలో ఇదిగో ఈరోజు నేను చేసిందంతా నేను చూసా, నేను ఎంత అవమానపరిచారో నేను చూసా, నిన్ను ఎంతగా అణిచివేస్తున్నారు చూస్తున్నా అని వారిని రెచ్చగొట్టడం కాదంటండి, అహంకారం వైపు కాదటండి మన మాటలు. దీనత్వం అనగా దేవుని సన్నిధానం వైపు మనం నడిపించేవిగా ఉండాలి. హల్లెలూయా. వినయముతో దేవుని దగ్గరికి వచ్చి మనం నమస్కరించేవారుగా ఉండాలి. నయమాను అనే వ్యక్తి ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడో, యోర్దాను నదిలో మునగకపోతే అహంకారం ఉంది. మునిగిన తర్వాత ఇతడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఓ దైవ సేవకుడా, నీ ఇంటికి వచ్చా, నువ్వు వాకిట్లోకి రామన్నాడా? లేదు. ఇంటికి వచ్చి రథము దిగి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఆయనే వినయముతో ఏం చేస్తున్నాడు తెలుసా? నమస్కారము అనేది చేస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా మందిరంలోకి మనం ఎట్లా రావాలి? ఇక్కడ నిబంధన మందసం ఎవరింట్లో ఉంది? ఒబేదేము ఇంటిలో ఉంది. దేవుని యొక్క సన్నిధిని అతను కృప, ఈ కృప ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించేలా చేస్తుంది. ఇదిగో మనం ఏదైనా ఉంటే దేవుని కృప వల్లనే అని ఇక్కడ రావాలి. ఇదిగో నేను కాబట్టి ఎట్లా చేయాలి, నేను కాబట్టి అంతస్తులో ఉన్న అంతం కదా, దేవుని కృప అన్నట్లుగా మన మందులోకి సమీపించాలి. 2
మందిరంలోకి ఎట్లా రాకూడదు? తేవలసిన అగ్ని తేవాలి. అన్య అగ్నిని మనము తీసుకురాకూడదు. దేవుని భయం కలిగి ఉండాలి మందిరంలోకి వచ్చామంటే. మూడవది, మందిరంలోకి మనం ఎట్లా రావాలి? అహంకారంతో కాదు, వినయముతో మనము మందిరంలోనికి సమీపించేవారుగా ఉండాలి. ఈరోజు చాలామంది బిడ్డలు మందిరంలోకి వస్తూ ఉంటారు. వారు వచ్చిన కాంచి ఏం చేస్తారంటే కాసేపు దేవుని వైపు చూస్తారు, ఇక తర్వాత పెద్ద బిజీ అయిపోతారు ఫోన్లోకి. ఇక ఫోన్ పట్టుకుని ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు నీతో సూటిగా చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ఇంట్లో ఆ మందిరంలో ఉన్న పెద్ద ఆయన అన్నాడంట, ఇదిగో నువ్వు మందిరానికి దేవునికి వచ్చావా, గుళ్ళోకి వచ్చావా, ఇంక దేనికి దేవుని సన్నిధానంలోకి వచ్చావా అన్నాడట. నువ్వు మందిరంలోకి వచ్చావా, గుళ్ళోకి వచ్చావా, దేవుని సన్నిధానంలోకి వచ్చావా, లేకపోతే ఈ హాల్లోకి వచ్చావా అన్నాడట. ఆ ఫోన్ చూస్తున్న ఆ యవనస్తుడితో వెంటనే అతడు ఏం చేస్తాడంటే ఆ ఫోన్ తీసేసిన వాడికి ఉన్నాడు, తన ప్రవర్తన మార్చుకున్న వాడికి ఉన్నాడు, భయభక్తులతో దేవుని సమీపిస్తున్న వాడిగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నవాడిగా ఉన్నాడు, అవసరం కొరకు దేవునికి విన్నపిస్తున్నవాడిగా ఉన్నాడు. విప్లవాత్మకంగా దేవుడు అతని యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగించి మందిరంలో అతని సాక్షార్థమైన స్తంభంగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే 4 గోళ్ల మధ్యకి, హాలు మధ్యకి రాలేదు, దేవుని సన్నిధానంలోకి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? దేవుని సన్నిధానంలోకి వచ్చాం. రాదగిన విధముగానే మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధానం. అయ్యా, నీ కృప చొప్పున మేము మందిరంలోకి నడిపించబడ్డాం. అయ్యా, తేవలసిన అగ్ని నీ మందిరంలోకి తీసుకొస్తాం. అయ్యా, గర్వంతో కాదు ప్రభా, తగ్గింపుతో మేము నీ సన్నిధానంలోకి వస్తాం ప్రభా అంటున్నాడు. 23వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. చిరకాలము అంటే ఇరిమియా రాసిన గ్రంథము 35 అధ్యాయము ప్రారంభ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రెకాబీలు కనపడుతున్నా. ఈ రెకాబీలకి వారి తండ్రి చెప్పాడు, అరే బాబు, నేనున్నా లేకపోయినా మీరు కొన్ని విషయాలు చేయాలి. మీరు కొన్ని విషయాలు 35 అధ్యాయం 6వ వచనం, వారు నా పితరుడకు ఏహాబు కుమారుడైన యెహోనాదాబు నీవైనను నీ సంకతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసము తాగకూడదని యెహోనాదాబు రెకాబీలకి ఏం చెప్పాడు? ద్రాక్షరసము తాగొద్దు. వీళ్ళు మందిరంలోకి వచ్చారు. దేవుడు ఇరిమియాని కేకేసి ఇట్ట భుజం పెట్టి ఇట్టటి గీరి, ఇరిమియా ఇదిగో రెకాబీలు వచ్చారు కానీ వాళ్ళు తీసుకెళ్ళి ద్రాక్షరసం ఇవ్వయ్యా అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఏమన్నాడు? ద్రాక్షరసం ఇవ్వమన్నాడు. అసలు ఏం చేస్తారు వీరు, దేవుడే మాట అన్నాడని చెప్పేసి ఇరిమియా కూడా ఇదిగో ఈ ద్రాక్షరసం తాగండి, ఇదిగో ద్రాక్షరసం తాగండి అని ఇరిమియా రెకాబీలకి ఏం చేస్తున్నాడు? ద్రాక్షరసం. వీళ్ళు ఉంది ఎక్కడ? మందిరంలో ఉన్నారు. దైవ సేవకుడే ద్రాక్షరసం తాగమన్నాడని చెప్పేసి ద్రాక్షరసం తాగడానికి సిద్ధపడ్డారా? అయ్యా లేదు, మా తండ్రి అయిన యెహోనాదాబుతో మేము నిబంధన చేసుకున్నాము. ఇది మందిరమైనా సరే, నువ్వు దైవ సేవకుడైనా సరే, నువ్వు మమ్మల్ని ప్రేరేపించినా సరే, మేము ఒక నిబంధన చేసుకున్నాము. మేము ద్రాక్షరసం ముట్టమే. ఇది మా తండ్రితో, మా పితరులతో మేము చేసుకున్న నిబంధన. నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదనంటే అర్థం ఇదే. మనం ఏదో ఒక విషయాన్ని నిబంధన చేసుకున్నాం. అది మందిరమైన, దైవ సేవకుడిని ప్రేరేపించిన, సమాజము నిన్ను ఒత్తిడి చేసిన, నువ్వు చేసుకున్న నిబంధనలు చూసావా? ఆ నిబంధన మేరకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో దేవునిని ఒక సాక్షార్థమైన స్తంభంగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. 35వ అధ్యాయం 14వ వచనము, ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారునికి ఆజ్ఞాపించిన వారు ఏం చేశారు? ఆ మాటను నిలబెట్టారు. 19వ వచనం, కాబట్టి సైన్యములకు అధిపతియగు నా సన్నిధిలో రేకాబు కుమారుడైన చదువు యెహోనాదాబు సంతతివాడు చూసారంటండి. యెహోనాదాబు రెకాబీలకి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట చొప్పున రెకాబీలు అటండి దేవుని మందిరంలో ఉన్నా కూడా ఆ మాటను మేరలా. దేవుడట అది చూసి సంతోషిస్తున్నాడట.
దేని చూసి సంతోషిస్తున్నాడు? రకాబీలు ఏ నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన మీద నిలబడ్డారు. అది మందిరమే అయినా, దైవ సేవకుడే ద్రాక్షరసినా కూడా వారు ఏం చేశారు తెలుసా? వద్దన్నారు. దాన్ని చూసి దేవుడు సంతోషించాడు. ఈరోజు ఈ మందిరములో దేవుడు నీ నీతి క్రియలు చూసి సంతోషించునుగాక, నీ విశ్వాసం చూసి సంతోషించునుగాక, నీ ప్రతిష్టతను చూసి సంతోషించునుగాక, నీ తీర్మానం చూసి సంతోషించునుగాక. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు అనే భక్తుడు మందిరంలో కనబడుచున్నాడు. మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో దైవ సేవకుడు కుమారులు చెడిపోయారు. అంటే లైసెన్స్ ఎవరికి వచ్చేసింది? దైవ సేవకు కుమారులకి లైసెన్స్ ఉందంటే ఇక మనం ఎంతటా వారం. కాబట్టి మనకి డబుల్ లైసెన్స్. మనకేమిటండి? డబుల్ లైసెన్స్. పాస్టర్ గారు పెళ్ళికి వెళ్ళాడు, పాస్టర్ గారే పెళ్ళికి వెళ్ళాడు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చని వెళ్ళిపోతారు. పాస్టర్ గారికి ఒక చిన్న లైసెన్స్ ఇచ్చాడు అనుకో, మనకేమొస్తుందండి? డబుల్ లైసెన్స్. ఇప్పుడు పాస్టర్ గారి పిల్లలే ఒక నడక నడుస్తున్నారంటే మనకు డబుల్ లైసెన్స్ అని ఆ యొక్క సమూయేలు చొరవ తీసుకొని అతడు ఏదైనా చేయవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో భయం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో అతడు భయం కలిగి పెరుగుచున్నవాడుగా ఉన్నాడు. నేను కూర్చున్నటయు, లేచుటయు, నడుచుటయు అన్నీ దేవుడు చూస్తున్నాడని భయం కలిగి జీవిస్తున్నాడు. కాబట్టే అతడు పెద్దల దయందును దేవుని దయందును సమూయేలు ఎదిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అదే మందిరములో దేవుని యొక్క స్వరము సమూయేలు వినగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను అంటే అర్థం ఏమిటంటే, ఈరోజు నీ బిడ్డలు దేవుని యొక్క స్వరం ఈ మందిరములో వినుదురుగాక, వారి యొక్క ప్రవర్తన దేవుని ఎదుట నిందారహితముగా ఉండునుగాక, వారిని చూసి దేవుడు సంతోషించునుగాక. నీ బిడ్డలు ఒక రెకాబీలకు మళ్ళీ వారి నిబంధన కలిగి దేవుని యొక్క సన్నిధానంలో ఉండుదురుగాక. మందిరములో చిరకాల నివాసం చేసేదమంటే ఇదే. రెకాబీలు ఏ తీర్మానం చేసుకున్నారో, ఏ నిబంధన కలిగినారో, వారు ఎన్ని విషయాలు ప్రేరేపించిన ఆ మాట మీద నిలబడ్డారట. దేవుడు దాన్ని చూసి సంతోషిస్తున్నాడు. ఇది చిరకాలం యెహోవా మందిరంలో నివాసం. మనల్ని మన ప్రవర్తనను దేవుడు చూసి సంతోషించునుగాక. ఈరోజు ఈ మందిరం యొక్క లక్ష్యం గురించి నేను మాట్లాడుతున్నా. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 15వ వచనము. ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా కనుదృష్టి నిలుచును. అంటే ఇక్కడ దేవుడు ప్రార్థన వినే స్థలం ఇది. ఈ మందిరం యొక్క లక్ష్యము, సమస్యల్లో ఉన్నవారు ఇక్కడికి రావాలి, ఇబ్బందుల్లో ఉన్నవారు ఏం చేయాలంటే ఇక్కడ రావాలి. అంటే వారి సమస్యలు దేవుని సన్నిధానంలోకి రావాలి, వారి కన్నీళ్లు దేవుని సన్నిధానంలోకి రావాలి, వారి భారాలు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఏమన్నాడు సార్? ఈ మందిరంలో చేస్తున్న ప్రార్థనలు నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఎవరు ఏ భారముతో వస్తున్నారు, ఏ కన్నీళ్లతో వస్తున్నారు, ఏ సమస్యలతో వస్తున్నారు, ఆ ప్రార్థనలు దేవుడు ఈ మందిరములో ఆలకించునుగాక. హల్లెలూయా. మందిరం యొక్క లక్ష్యం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మందిరంలో చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ షునేమీరాలు కనబడుచున్నది. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే దైవ సేవకుడికి ఒక సదుపాయం ఏర్పాటు చేసింది, ఒక సన్నిధి గదిని, మేడ గదిని ఏర్పాటు చేసింది. ఆ స్త్రీ యొక్క జీవితంలో కొరత ఉంది. దైవ సేవకుడు ఆ స్త్రీ యొక్క జీవితంలో కొరతను తీర్చాడు. సంతానాన్ని దేవుని యొక్క కృప వలన ఆమె పొందుకుంది. కానీ ఎదిగిన బిడ్డ చనిపోయాడు. ఎన్నో ధర్మకార్యాలు, దైవ సేవకుడి యొక్క భక్తిని గురించిన మాట్లాడిన కుటుంబం ఇది. వచ్చుచూపోవచ్చున దైవ సేవకుడి గురించి చక్కగా మాట్లాడిన కుటుంబం ఇది. దైవ సేవకుడి మేడగది ఇచ్చిన కుటుంబం ఇది. దేవుని కృప పొందిన కుటుంబం ఇది. కానీ ఎదిగిన బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. అయినా సరే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ ఎదిగిన బిడ్డకి స్నానం చేయించింది, లోపల పెట్టింది. ఎక్కడికి వెళుతుందో తెలుసా? దైవ సేవకుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు దేవునితో సంబంధము ఉన్న చోటనే సమాధానం వస్తుందని, దేవునితో సంబంధం ఉన్న చోటనే వారి యొక్క కన్నీటికి జవాబు దొరుకుతుందని. అందుకే ఆమె దైవ సేవకుడు ఉన్న చోటికి ఆమె వెళ్ళగలిగింది.
దేవునితో సంబంధం ఉన్న దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆమె ప్రశ్నలకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జవాబు ఇచ్చాడు. ఆమె కన్నీటిని దేవుడు ఏం చేశాడు తెలుసా? నాట్యంగా మార్చాడు. ఆమె కుటుంబంలో ఉన్న మరణాన్ని ఏం చేశాడు తెలుసా? జీవంగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మందిరములో దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం ఉన్న చోట ఏం జరుగుతుందంటే సమాధానము ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయము ప్రారంభ వచనము చూసుకున్నట్లయితే ఎజ్రా ఏం చేస్తున్నాడంటే నిలబడి వాక్యాన్ని చదువుతున్నాడు, నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రజలైన వారందరూ కూడా ఆ వాక్యాన్ని వింటున్నారు. ప్రజలైన వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ వాక్యాన్ని. ఎప్పుడైతే ప్రజలైన వారు ఆ వాక్యాన్ని వింటున్న వారుగా ఉన్నారో, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ప్రజల యొక్క జీవితాలు మారడం ప్రారంభించాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మందిరములో దేవుడు సేవకుని నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు వింటున్న ప్రజల యొక్క జీవితాలను దేవుడు విప్లవాత్మకంగా మార్చివేయునుగాక. హల్లెలూయా. వాక్యం వినిపించబడినప్పుడు మనసు మారుతుంది, వాక్యం వినిపించబడినప్పుడు జీవితం మారుతుంది. మందిరము యొక్క లక్ష్యం ఇది. దేవునితో సంబంధం ఉన్న చోట సమాధానం అనేది దొరుకుతుంది. వాక్యం ఉన్నప్పుడు మనసు మారుతుంది, జీవితము మారుతుంది. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనము. మరియు తబిత అని ఒక స్త్రీ ఉండెను. భాషాంతరమా అంటే ఈ స్త్రీ ఏం చేసింది? ప్రభువుని ఎరిగింది, ధర్మకార్యాలు చేస్తుంది, అనేక మంది విధవరాలను చేరదీస్తుంది, వారికి సహాయం చేస్తుంది. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు అనేక మంది పుట్టింటోళ్ళు కాదే, రక్త సంబంధికులు కాదే, ఆమె ద్వారా సహాయం పొందినవారు, ఆమె ద్వారా మేలు పొందినవారు, ఆమె ప్రేమను పొందిన వారందరూ కూడా ఎలుగెత్తి ఏడుస్తున్నారట. ఆమెకు స్నానం చేయించి మేడగదిలో కూర్చోబెట్టి దైవ సేవకుడిని తీసుకొస్తున్నాడు ఎంతో ప్రేమతో. అక్కడ ఏముందో తెలుసా? దోర్కా అనే స్త్రీ ఆ సమాజానికి ప్రేమను చూపించింది. ఆ ప్రేమ వారి నిమిత్తం విలిపించేలా చేసింది. ప్రేమ ఉన్న చోట దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ మందిరం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, మందిరములో ప్రేమ లేకపోతే ఇది కేవలం గోడలే. అందుకే మందిరం యొక్క లక్ష్యము ఆ దోర్కాలో ప్రేమ ఏం చేస్తుందంటే ఆమె నిమిత్తం విలిపించేలాగా అక్కడ దేవుని పని జరిగేలాగా చేసింది. ఈ మందిరంలో కూడా దేవుని యొక్క పని మన యొక్క ప్రేమ ద్వారా జరిగించబడునుగాక. హల్లెలూయా. ఈ మందిరంలో ఏం కనపడాలి? ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? దేవుని యొక్క పనిని జరిగిస్తుంది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోషాపాతు కనపడుచున్న వాడిగా ఉన్నాడు. చుట్టూ 4 దేశాలకు రాజులు వచ్చిన వారిగా ఉన్నారు. అలా వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే ప్రార్థన అనేది చేసిన వాడుగా ఉన్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క సహాయం అనేది వచ్చింది. ఈ మందిరము ఎవరి కోసమో తెలుసా? సమస్యలు లేని వారి కోసం కాదు. ఈ మందిరము సమస్యల్లో ఉన్న వారి కోసం ఈ మందిరం. హల్లెలూయా. ఆ రోజు యెహోషాపాతు మందిరంలోకి వచ్చాడు, తన ప్రార్థనను విప్పాడు, పరిచాడు, దేవునికి తెలియచేశాడు. ఈరోజు ఈ మందిరములో ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వారి ప్రార్థనలు విప్పాలి, పరచాలి, దేవునికి తెలియచేయాలి. ఈ మందిరంలో చేయించిన ప్రత్యేక ప్రార్థన దేవుడు వినుగాక. హల్లెలూయా. మందిరములో దేవుడు ప్రార్థన వినాలి. ఇది సమస్యలు లేని వారి కోసం కాదు, సమస్యలు ఉన్న వారి కోసం ఈ మందిరం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 4 విషయాలు చెప్పా. మందిరములో ప్రేమ ఉండాలి. మందిరములో సమస్యలు లేని వారి కోసం కాదు, సమస్యలు ఉన్న వారి కోసం. మందిరములో ఏముండాలి తెలుసా? ప్రార్థన ఉండాలి. మందిరంలో దేవుని యొక్క సంబంధం, దేవునితో సంబంధం ఉన్న చోట అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేవుని పని అనేది జరుగుతుంది. ఇట్లాగే ఒక ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించిన వారుగా ఉన్నారు. అలా మందిరాన్ని నిర్మించిన వారుగా ఉన్నప్పుడు ఆ మందిరంలో ఏముందంటే సాధారణంగా ప్రజలు వస్తూ వెళుతూ ఉన్న వారుగా ఉన్నారు. కానీ ఒక రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు యవనస్తులైన. మందిరంలో ప్రతి ఆదివారం అనేక మంది వస్తున్నారు వెళుతున్నారు. కానీ ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదని ఒక యవ్వన తరం నడుంగట్టుకుంది. యవ్వన తరమును అడుగుపెట్టుకొని ఎవరు ఏ విధంగా ఉన్నా వారు మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు.
అనేక మంది తల్లులు తండ్రులు యవన బిడ్డల కోసము మోకరించి ప్రార్థించవలసిన ఆ ప్రాంతంలో యవనస్తులైన వారే నడుం కట్టుకొని ప్రార్థన చేశారు. అయ్యా, మా గ్రామము ఆశీర్వదించబడాలి, మా గ్రామము నీ నామాన్ని మోయాలి ప్రభా, నీ మహిమార్థంగా జీవించ. ఆ యవ్వన తరం నడుం కట్టుకొని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి కలిగిన సహాయం చేస్తున్నారు, ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి చేయగలిగిన పని వారు చేస్తున్న వారికి ఉన్నారు, ఎవరైతే బంధకాల్లో చెరలో ఉన్న వారికి ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నవారు, ఈ యవ్వన తరమే వెళ్ళి వారిని తెలుసుకొని వారిని పరామర్శి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. బాగుపడిన తర్వాత మరలా వెళ్ళి, అమ్మ మీ గురించి ఇట్లా మేము ప్రార్థన చేస్తున్నాం, మీ ధైర్యంగా ఉండండి అని వారిని ఏం చేస్తున్నారంటే బలపరిచిన వారు. ఒక యవ్వన తరము ఆ ప్రాంతంలో ఏం చేస్తుందంటే నడుం కట్టుకుంది. ఆ మందిరములో ఆ యవన తరము పరిచర్య చేశారు, సేవ ఏం చేయాల, దేవుని ప్రేమను చూపించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ యవన తరము చూపించిన పరిచర్య, ఆ ప్రేమ ఉందో చూసారా, ఆ ప్రేమ ఆ ప్రాంతంలో అనేక మందిని దేవుని తట్టు చూసేలాగా చేసింది. హల్లెలూయా! ఆ ప్రేమ అనేక మంది దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేలాగా, దేవుని ప్రేమను పొందుకునేలాగా, దేవుని సన్నిధిని అనుభవించేలాగా, రక్షణ పొందుకునేలాగా చేసింది. ఈరోజు ఈ మందిరంలో అటువంటి యవ్వన తరాన్ని దేవుడు నిలబెట్టును గాక. వారి యొక్క ప్రవర్తన బట్టి మందిరము దీవించబడును గాక. వారి ప్రార్థన బట్టి దేవుని యొక్క సన్నిధి ప్రాంతంలో కనిపించబడును గాక. దానియేలు యొక్క ప్రార్థన రాజును దేశాన్ని దేవుని తట్టు తిప్పబడినట్లుగా ఈ యవ్వన తరము చేసే ప్రార్థన ఈ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. వారందరూ రక్షణ పొందుకుందురుగాక. నేనైతే చిరకాలము యెహోవా మందిరములో ఎట్లా చేయాలటండి, నీ కృప అనే క్షేమాన్ని బట్టి నేను మందిరానికి ప్రవేశిస్తానంట. ముందు దేవుని సన్నిధి అనే భయం మనం కలిగి, మందిరాన్ని మనకి ఎందుకోసం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి. మందిరం ఎందుకోసం ఇచ్చాడు, దేవునితో సంబంధము కలిగి ఉండడానికి. మందిరము ఎందుకు ఇచ్చిన వాడుగా ఉన్నాడంటే అక్కడ ప్రేమ, అక్కడ ఏముండాలంటే తెలుసా, ప్రేమ అనేది కనపడాలి. మందిరములో ఎందుకు ఇచ్చాడంటే అక్కడ నిస్వార్థమైన సేవ పరిచర్య కనపడాలి. అప్పుడు ఆ మందిరము ఆ ప్రాంతానికి ఆశ్రయించబడుతుంది. ఈ మందిరము ఈ ప్రాంతంలో దేవుడు ఒక ఆశీర్వాద కేంద్రంగా మార్చునుగాక, ప్రార్థనా స్థలంగా మార్చునుగాక. ఇక్కడ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, జవాబిచ్చునుగాక.